హలో అండి. ఈరోజు 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని, 1 కప్పు వాటరు, గోధుమ పిండితో సాఫ్ట్ చపాతీలు ఎలా చేయాలో చూద్దాము. కొంచెం ఉప్పు, ఒక 2 చెంచాలంతా పాలమీగడ లేకపోతే మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకొని, కొద్దిగా పాలు అలా పోసుకోవచ్చు. ఇలా ముందే పిండిలో ఇవి కలుపుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇది టిప్. ఈ టిప్ ఫాలో అయితే చపాతీలు షార్ట్గా సాఫ్ట్గా వచ్చి తీరుతాయి అన్నమాట. పిండి లోపల ఇలాగా మీగడ కానీ ఆయిల్ కానీ కొద్దిగా పాలు అలా పోసి కలుపుకోవాలి. అప్పుడు 2 కప్పులకి 1 కప్పు నీళ్లు పోసుకుని పిండి కలుపుకొని ఒక 5 నిమిషాలు పిండిని మలాయించాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ 5 మినిట్స్ పిండిని మలాయించాలి. ఆ తర్వాత 5 పిండిని ఉండలుగా చేసుకుని దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసి దానికి ఆయిల్ రాసి ఈ విధంగా మడత పెట్టి ఇంకొక 5 నిమిషాలు పిండిని నాననివ్వాలి చపాతీ చేసే ముందు. పిండిని 5 మినిట్స్ మలాయించాలి కంపల్సరీ. 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఇలా ఉండలుగా చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసి ఇంకో 5 మినిట్స్ రెస్ట్ అయ్యాక వాటిని చపాతీలు చేసి కాల్చుకొని ఆయిల్ రాసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయితే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి. ఎన్ని గంటలైనా సరే పొరలుగా వస్తాయి అన్నమాట. అవి స్క్వేర్గా అయినా అలానే పెట్టుకోవచ్చు, లేదా రౌండ్గా రాకపోయినా పర్వాలేదు. ఇవి పొరలు ఉంటాయి కాబట్టి రౌండ్గా రావాలి అని ఏం లేదు. నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను. మీరు వెన్న ఉంటే వెన్న, నూనె ఉంటే నూనె, మీకు ఏ ఉంటే అన్నీ రాసుకోవచ్చు. చపాతీలు బాగా పొరలుగా రావడానికి ఇదొక మంచి టిప్. చూడండి ఎన్ని పొరలుగా వచ్చిందో. బాగా వస్తుంది ఈ టిప్. కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం టైం పెట్టుకుని చేస్తే మీకు చపాతీలు మంచిగా పొరలుగా వస్తాయి. ఆలు మసాలా కర్రీ చేసుకున్నానండి. దాని వీడియో ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.